ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, మరొకసారి మరి యేసయ్య పాదాల దగ్గరికి వస్తుంటున్నాం ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి. మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి మాటల్లో మొదటి మాట ఏం చూస్తుంటున్నాం? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అక్కడ ఏం కనబడుతుంది ఆ మాటలో మనకంటే? క్షమాపణ అనేది కనబడుతూ ఉంటున్నది. అలాగే రెండవ మాటలో చూస్తే దొంగతో మాట్లాడినటువంటి మాట, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్, అంటే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనే మాట దొంగతో యేసయ్య మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏం జరిగింది? ఈ యొక్క మాట ద్వారా ఏం కనబడుతుంది మనకు అంటే రక్షణ కనబడుతుంది. మొదటి మాటలో క్షమాపణ కనబడుతూ ఉంటున్నది, రెండవ మాటలో రక్షణ కనబడుతూ ఉంటున్నది. మూడవ మాట తల్లితో కుమారుడితో మాట్లాడినటువంటి మాట, ఉమన్ బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ సన్. అలాగే బిహోల్డ్ యువర్ మదర్ అనమాట. అంటే తల్లికి తండ్రి కుమారుడికి ఇద్దరికి అప్పచెప్పాడు. తల్లిని కుమారుడికి అప్పచెప్పాడు, కుమారుడిని తల్లికి అప్పచెప్పాడు. ఇక్కడ ఏం కనబడుతున్నది మనకు కంపాషన్, ప్రేమ కనబడుతూ ఉంటున్నది. ప్రేమ అంటే మరణ టైంలో, శ్రమల సమయంలో ప్రేమ ఎవరికి ఉండదు, కానీ ఇక్కడ యేసయ్య ప్రేమ కనబడుతూ ఉంటున్నది. యేసయ్య ప్రేమ కనబడుతున్నది కనుక ఇద్దరికి ప్రేమను పంచాడు. తల్లికి పంచాడు, కుమారుడికి పంచారు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి అని ప్రేమ అనే ఒక బంధాన్ని ఇద్దరి మధ్యలో పెట్టాడు. ఆయన సొంత కుమారుడు కాదు, కాకపోయినా నువ్వు ప్రేమించాలి ఆ కుమారుడిని. ఈమె నీ సొంత తల్లి కాదు, అయినా నువ్వు ప్రేమించాలి ఈ తల్లిని అనే విషయాన్ని అక్కడ బయలుపరిచాడు. ఇది మూడవ మాటగా. నాలుగవ మాటగా చూసినట్టు కనుకైతే, మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సేకన్ మీ. ఇక్కడేమన్నా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ డిజోలేషన్ అని చూస్తున్నాం. అంటే మనకు విడిచిపెట్టడము అనేది ఉండకూడదు అనేది. అక్కడ దేవుడు యేసయ్య చేయి విడిచిపెట్టాడు, యేసయ్య మన చేయి విడిచిపెట్టకుండా ఎప్పటికీ పట్టుకొని ఉంటానంటున్నాడు. ఎప్పటికీ పట్టుకొని ఉంటానన్నప్పుడు మనం ఆయన మాటిని ఆయన చేయి పట్టుకుంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. అది కనుక ఆ విధమైనటువంటిది నాలుగవ మాట. ఇంకొకటి ఐదవ మాటలో చూసినట్టు కనుకైతే ఇక్కడ శ్రమ చూస్తుంటున్నాం. ఆయన శ్రమపడి కూడా మనల్ని శ్రమ పెట్టలేదు. మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మనల్ని శ్రమ పెట్టదలుచుకోలేదు. ఆయన ఐ థర్స్ట్ అనగా నేను దాహముగొన్నాను, దప్పిగొన్నాను అంటున్నాడు. ఈ దప్పిగొనడంలో శ్రమలున్నాయి, చాలా మనకు శ్రమలున్నాయి. మన శ్రమలు ఏమవుతున్నాయి అంటే మన శ్రమల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనం ఏవైతే కొని తెచ్చుకున్నామో ఈ శ్రమలు అన్నీ ఆయన అనుభవించాడు. శ్రమలన్నీ అనుభవించాడు ఆయన. మనం అనుభవించాల్సిన శ్రమ ఆయన అనుభవించాడు. మనం ఎందుకు శ్రమను అనుభవిస్తున్నాం? మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని బట్టలు తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని తిండి తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని కొలెస్ట్రాల్ తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని షుగర్లు, కొనుక్కొని బీపీలు, కొనుక్కొని ఇంకా చాలా రోగాలు. ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మనం. ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కానీ ఆయన వదిలేశాడు. పోన్లేరా బాబు, నేను మీ రక్తం ఇస్తున్నా, మీరు బాగుపడండి, మంచిగా ఉండండి అని. అందుకని ఆయన మన కోసం ఆయన శ్రమను అనుభవించాడు. ఆరవది చూసినట్టు కనుకైతే ఇక్కడ సమాప్తము అని చెప్పబడింది. ఈ సమాప్తము అనే దాంట్లో విజయం ఉన్నది. ఎలా విజయం ఉన్నది అంటే మనము తండ్రి చెప్పిన పని యేసయ్య నెరవేర్చాడు. యేసయ్య చెప్పిన పని మనం నెరవేరుస్తున్నామా? పేతురుకు చెప్పాడు కదా, గొర్రెలను మేపు, గొర్రెలను కాయు, గొర్రెలను మేపు. 3 మాటలు అర్థమైనాయి. ఈరోజు అర్థమైంది అనుకుంటా అందరికీ. నేను అర్థమైతే ఆ పని మనం చేయాలి. అది మనకు ఒక పని అప్పచెప్పిండు ఆయన, ఆ పని చేయాలి. మనం చేస్తే మనం ధన్యులం, చెయ్యకపోతే అన్యులం. ఎవరు? చేస్తే ధన్యులం, చేయకపోతే అన్యులం. అన్యులం అంటే యేసయ్యకు దూరమైన వాళ్ళం. అది విషయం. అది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా చూస్తున్నాం ఏంటంటే, ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని 7వ మాటలో మాట్లాడతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 మాటలు మనం ధ్యానంలోకి తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం జరిగింది? శిలువ శ్రమలు మనం చూస్తూ ఉంటున్నాం. సంపూర్ణమైపోతున్నది. ఇక్కడ శిలువ శ్రమలు అన్నీ కూడా ఈ 7 మాటలతోటి కంప్లీట్ అయిపోతుంటున్నాయి. యేసు శిలువలో పలికిన చివరి 2 మాటలు ధ్యానిస్తే ఆ మాటల ధ్యాసతో మనము కంప్లీట్గా ఈ యొక్క 7 మాటలను సంపూర్ణం చేస్తాం.
ఇక్కడ ఒక పద్యం ఉంది. పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పనికి మాలినట్టి మానవులచే పట్టి రక్షింప ధన్యుడ వంచు దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పట్టాయి నిలచియుండు ప్రభుడ వంచు కట్టడ చేగట్ట ముట్టు దనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. ఇది ఒక పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన పుట్టింప ఆయననే, మనల్ని పుట్టించినోడు ఆయననే, గిట్టించేటోడు ఆయననే, పనికి మాలినటువంటి మనల్ని ఒక్కొక్కరిని పట్టుకొని రక్షిస్తున్నాడు. అవసరమా ఆయనకి ఒక్కనొక్కని పారిపోతుంటే పట్టుకుంటున్నాడు, పట్టుకొని రక్షిస్తూ ఉంటున్నాడు. కనుక రక్షణ కార్యం అనేది ఈ 7 మాటల ద్వారా సంపూర్ణం చేసేసాడు ఆయన యేసయ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసు సిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైందని చెప్పాడు. అంటే యేసయ్య ఏమేమి చేశాడు? ఈ లోకంలో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, ఆ లోకంలో ఎవరు ఎట్లా బతకాలనో నేర్పించాడు, ఎవరితోటి పెద్దలతో ఎట్లా మాట్లాడాలా, చిన్నోళ్ళతో ఎట్లా మాట్లాడాలా, పక్కింటోనితో ఎట్లా మాట్లాడాలా, ఎదురింటోనితో ఎట్లా మాట్లాడాలా, మన ఉద్యోగుల మన పై యజమానులతో ఎట్లా మాట్లాడాలా, మన ప్రభుత్వ పరిపాలకులతో ఎట్లా మాట్లాడాలా, ఇవన్నీ ఆయన మనకు నేర్పించాడు. ఆకాశం వైపు కనులెత్తి యేసు ఈ రీతిగా ప్రార్థించాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను అన్ని పనులు సంపూర్ణం చేశాను. భూమి మీద నిన్ను ఘనపరిచాను. తండ్రి, నీ చిత్తము నేను నెరవేర్చాను అని ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా నీ చిత్తము నేను నెరవేర్చాను. యోహాను 6:38లో నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుండి నేను భూలోకానికి వచ్చాను. ఆయన చిత్తం నెరవేర్చడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమై ఆయన తన ఇష్టమును నెరవేర్చుకొనలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనగా అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. శిష్యులు అన్నారు, బోధకుడా భోజనం చేయమన్నారు. భోజనం చేయమంటే ఆయన అన్నాడు, అరే మీకు తెలియనటువంటి ఆహారం నా దగ్గర ఉన్నదిరా బాబు అన్నాడు ఆయన. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు అది ఆహారం. మనం అంటామా? యేసయ్య చెప్పిండు నాకు ఆ పని, అదే నాకు ఆహారం, ఆయన చెప్పిన పని చేస్తే నేను తిన్నట్టే అన్నారా ఎవరన్నా? ఆయన చెప్పిన పని అసలు చేస్తారా? తిన్నట్టు పక్కన పెట్టండి. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నన్ను దేవుడు పంపించిండు కనుక ఆయన ఏం చెప్పిండో అది చేస్తే నేను తిన్నట్టే, ఇంకా నాకు ఆహారం అవసరం లేదు అంటున్నాడు. శిష్యులు అనుకుంటున్నారు మాకు ఆకలి అన్నట్టు ఆయనకు కూడా ఆకలి అవుతుంది, భోజనం చేయమంటారు. ఆయన అంటాడు, అరే మీ ఆకలి కాదురా బాబు, నా ఆహారం వేరు మీ ఆహారం వేరు, నాకు ఒక పని అప్ప చెప్పిండు, ఆ పని చేస్తే నేను భోజనము తిన్నట్టే అని ఆయన చెప్పాడు. నన్ను పంపిన వారి చిత్తం నెరవేరుస్తే నేను ఆయన పని చేసినట్టే, అదే నా ఆహారము అని యేసయ్య చెప్పాడు. పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయివాడే నా సహోదరుడు. ఎవరైతే నా తండ్రి చిత్తం చొప్పున చేస్తారో అని యేసయ్య అంటున్నాడు. ఒకవేళ మనం ఆయన తండ్రి చిత్తం చొప్పున చేస్తే మనం ఆయన సహోదరులం అవుతామట. అంటే యేసయ్యకి మనం ఏమవుతాం? అన్నదమ్ములం, అన్న చెల్లెళ్ళం అవుతాం. ఆయన మాట ప్రకారంగా చేస్తే. ఆయన మాట ప్రకారంగా చేయకపోతే ధన్యులం కాదు, ఎవరమవుతాం? అన్యులం అవుతాం. అన్యులం అంటే ఆయన ఎరగనులం అవుతాం. అట్లా కనుక తండ్రి చిత్తము నెరవేర్చే నాకు ఆహారం అని ఆయన అన్నాడు. అదే రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా సెలవీయబడుతూ ఉన్నది. అయితే ఆయన అంటున్నాడు, తండ్రి చిత్తం ఎవరు నెరవేర్చబడతారో వాళ్ళే నా కుటుంబంలోని సభ్యులు. అంటే మనం ఆయనకు అన్నదమ్ములం. అంటే ఆయన కుటుంబంలోని సభ్యులం అవుతాం. మనం ఎప్పుడు ఆయన మాట నెరవేరుస్తే, ఆయన చిత్తం నెరవేరిస్తే మనం ఆయనకు అన్నదమ్ములం అవుతాం. మన విషయంలో దేవుని చిత్తం తెలుసుకున్న వారమై ఆయన కుటుంబంలోనికి మనం చేరాలి. మనం అందరం ఆయన పిల్లలం కావాలి, అన్నదమ్ములం కావాలి. అన్నదమ్ములం అయినట్టు కనుకైతే ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు ప్రతిదాని విషయంలో చెల్లించాలి, యేసుక్రీస్తునందు మనము నిలకడగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది ఒకటి. లోకము దాని ఆశ గతించిపోతుంది, లోకము అంతా చచ్చిపోతుంది, అదంతా వెళ్ళిపోతుంది. దేవుని చిత్తం జరిగించుటయే మన పని, నా పని, నీ పని. దేవుని చిత్తం నెరవేర్చాలి. మనం అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం.
ఆయన కుటుంబంలో చేరదాం. అంత్యదినములలో ఆయన మనలను చనిపోయినా బతికినా లేపుతాడు, మధ్యాకాశంలో నిలబెడతాడు. యేసు వలె మన కార్యములను ముగించి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు మనమందరం సిద్ధపడాలి. యేసేలాగా జీవించాలి. ఇంకొక మాట, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడు. ఆయన తప్పు చేయలేదు, కానీ తప్పు చేసినలాగా అయ్యి మన కొరకు ఆయన కల్వరి శిలువలో బలి అయిపోయాడు. మన కొరకు అయ్యిండు. మన తండ్రి చనిపోయిండు. మనకు బుద్ధి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా యేసు శిలువలో పలికినటువంటి మాటలు 6వ మాటగా చూస్తుంటున్నాం. అలాగే 7వ మాట విషయంలో కూడా ఆలోచించినప్పుడు రమారమి మధ్యాహ్నం అయింది. అంటే 3 గంటలకు దగ్గరగా వచ్చింది. ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మింది. సూర్యుడు అదృష్టం అయిపోయిండు. గర్భాలయం తెర మధ్యనకు చినిగిపోయింది. అనగా యెరూషలేము దేవాలయంలో తెర కట్టించబడ్డది. ఆ తెర మధ్యలోకి చిరిగిపోయింది. ఎప్పుడు చిరిగిపోయింది అంటే, ఈయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నప్పుడు, ఈయన ప్రాణం ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే మరణదూత 1 సెకండ్లో ఇటువైపు నుంచి అటువైపు దాటించాడో అప్పుడు ఆలయం తెర చినిగింది. ఆలయము తెర చినిగింది అనడంలో చాలా అంతరార్థం ఉన్నది. ఆలయము తెర చినగక ముందు పరిశుద్ధాత్మ దేవుడు మందిరంలో ఉన్నాడు. ఆలయపు తెర చినిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? తెలుసా తెలీదా? ఎక్కడుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉంటాడు. ఒకప్పుడు మందిరంలో ఉన్నాడు, ఆలయం తెర లోపల ఉన్నాడు. ఇప్పుడు ఆలయం తెర చినిగిపోయింది, పబ్లిక్లోకి వచ్చాడు. ఎక్కడ 2-3 కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభుని ఆదరణకర్త ఆత్మ అక్కడ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మనం గమనించాలి. కనుక ఆలయం తెర చినిగిపోయింది. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పేసి ఆయన తల వంచాడు అనగా ప్రాణము విడిచాడు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చినాను. యేసు మీద ఆత్మ దిగి వచ్చుట బట్టి ఆయన దేవుని కుమారుడని యోహాను సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక పావురము వలె ఆత్మ దిగి వచ్చింది. యోహాను చూశాడు కనుక ఈయనే యేసు అనేది ఆయన గమనించాడు. ఈయనే రక్షకుడు, ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే సృష్టికర్త, ఈయనే దేవుడు అనే విషయాన్ని యోహాను గమనించాడు. ఆయనకు అర్థమైపోయింది. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే రోమపత్రిక 1:7లో యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడవాలని రాయబడి ఉన్నది. అందుచేత యేసు తన ఆఖరి మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన మీద ఉన్న దైవాత్మను యేసు తిరిగి తండ్రికి అప్పగించేశాడు. యేసు మీద దైవాత్మ, దేవుని ఆత్మ ఉన్నది కనుక దేవుని ఆత్మను దేవునిలో ఐక్యం చేసేసాడు. ఐక్యం చేసేసాడు అంటే ఇప్పుడు ఎన్ని దేవుళ్ళు ఉన్నట్టు? యేసు ప్రభు మరణించే ఆ క్షణము ఎన్ని దేవుళ్ళు ఉన్నట్టు? ఒక్కటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త ఒక్కడిగానే ఉన్నాడు. ఆ ఒక్కనిలోనికి ఏకమైపోయిండు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనము దేవుని ఆత్మను కలిగిన వారమై ఉండవలెనని ఆయన కోరుకున్నాడు. అంటే దేవుని ఆత్మ, యేసు ఆత్మ తండ్రిలో ఏకమైతే యేసయ్య ఆత్మ ఇంకొకటి ఏంటిదంటే ఆదరణకర్త అనే ఆత్మ. ఈ ఆదరణకర్త మనతో ఉండడానికి ఆయన ఆదరణకర్తను మనకు వదిలి వెళ్ళాడు. ఆ ఆదరణకర్త మనతో ఉంటున్నాడు. మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అవన్నీ ఆయన చూసి మన పట్ల ఆయన ప్రేమను కనపరిచి తప్పు చేయకుండా మంచి చేయడానికి మనకు ఆయన సహాయం చేసి నడిపిస్తాడు. అందుకని ఆత్మను ఆయన అప్పగించండు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడరా. ఇప్పుడు చివరిగా దేవుని ఆత్మ నీ లోపల నా లోపల ఉంటే ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కాదు. నిజంగా దేవుని ఆత్మ మీలో ఉంటే దేవుడు చెప్పినట్టే వింటారు, శరీరం చెప్పినట్టు వినరు. శరీరం అంటది సినిమాకు పో అంటది, ఆత్మ అంటది నేను పోను అంటది. శరీరం సిగరెట్ తాగంటది, నేను దాగనంటది. శరీరం కళ్ళు తాగంటది, నేను దాగనంటది. శరీరం దొంగతనం చేయంటది, నేను చేయనంటది. శరీరం పక్కోని జర గిల్లుకోరా అంటది, నేను గిల్లనంటది. శరీరం ఏమంటది, ఆయన పుష్పం కొట్టేయమంటది, లేకపోతే ఆయన పెన్ను కొట్టేయమంటది. ఆత్మ ఏమంటది, కొట్టేయొద్దురా అంటది. దేవుని ఆత్మ అంటది వద్దురా బాబు, ఆ తప్పుడు పనులు మనం చేయొద్దు. మొన్ననే యేసయ్య దేవుడు మనతో మాట్లాడాడు చర్చిలో, మనం అలాంటి తప్పులు చేయొద్దు, మనం అబద్ధాలు ఆడొద్దు, మనం ఎవరి మీద సాడీలు చెప్పొద్దు అని ఆత్మ మనతోటి చెప్తుంది. అది శరీర స్వభావం కాదు, ఆత్మ స్వభావం. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే, క్రీస్తు ఆత్మ మన లోపల లేకపోతే మనం క్రీస్తు బిడ్డలం కాదు.
క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనము దేవుని బిడ్డలం అవుతాం. నీతి విషయమై జీవం కలిగిన వారంగా జీవిస్తాం. ఆయన ఆత్మను పొందుకుంటాం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. సిలువలో శ్రమపడి అవమానపరచబడి మనకు రక్షణ ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. మనమందరము ఆ రక్షకునికి సాష్టాంగపడదాము, ఆ రక్షకునికి నమస్కారము చేయుదము, ఆ రక్షకుడు చెప్పిన విధంగా మనమందరము నడుచుకుందాం. అలాగే ప్రభు మిమ్మల్ని, నన్ను, మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.